లగ్జరీ కార్ల కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను ఈ కేసులో అనవసరంగా లింక్ చేయడం అవాస్తవమని స్పష్టం చేశారు. తాను ఏ తప్పు చేయలేదని, అవసరమైతే లైట్ డిటెక్టివ్ పరీక్షకు కూడా సిద్ధమంటూ తేల్చి చెప్పారు. విచారణకు పూర్తి సహకారం అందించేందుకు సిద్ధమన్నారు. ఇక అరెస్టు చేయాలనుకుంటే చేసుకోండి, దానికి భయపడేది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ వాళ్లు 2 ఏళ్లుగా కండ్లకు కాయలు కాసేలా వేచి చూస్తున్నారన్నారు. తాము ప్రజల పక్షాన మాట్లాడితే అధికారంలో ఉన్నవారు మాత్రం కేసుల గురించి మాట్లాడతారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ బ్రదర్స్ ఏదైనా చేసుకోండని భయపడే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ని ఉద్దేశించి అన్నారంటున్నారు. బాంబులేటి గారు తర్వాత పాపం కాంగ్రెస్ వాళ్ళు 2 ఏళ్లుగా కళ్ళు కంటూనే ఉన్నారు. వాళ్ళ కళ్ళు కాచిపోతా ఉన్నాయి. చూసి మమ్మల్ని అరెస్ట్ చేసుకుంటారా, ఏం చేసుకుంటారని ఇదే వేదిక ద్వారా ఇక్కడ గతంలో చెప్పాను. నేను మీకు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను తప్పు చేయలేదని చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, ఏ తప్పు చేయలేదు. ఎంత ధైర్యం ఉంటే నేను ఒక మంత్రిగా పనిచేసిన వాడిని 10 ఏళ్ళు లైట్ డిటెక్టర్ టెస్ట్ తీసుకుంటాను అని చెప్పాను. రేవంత్ రెడ్డి గారు కూడా తీసుకుంటారా అని అడిగాను. ఆయన మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది, రండి అని చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఆఫర్ ఇస్తున్నా. ఇట్లాగే కెమెరాలు పెట్టండి, ఒక 10-15 లైట్ డిటెక్టర్ టెస్ట్ నేను మీ కెమెరాల ముందు తీసుకుంటా. నేను తప్పు చేయలేదు. నిజాయితీకి ధైర్యం ఎక్కువ. సరే, దానికి కొంతమంది అహంకారం అనొచ్చు కాక, కానీ నేనేమంటానంటే అల్టిమేట్గా నేను తప్పు చేయలేదు కాబట్టి నాకు ఆ ధైర్యం ఉంది. కానీ ఇది అప్రస్తుతం, అనవసర విషయం. అరెస్ట్ చేసుకుంటారా, ఏం చేసుకుంటారో వదిలేయండి. నాది పెద్ద ఇష్యూ కాదు. నన్ను అరెస్ట్ చేస్తే ఆయన కొంత పైశాచిక ఆనందం వస్తుంది కావచ్చు, అది కూడా ఓకే. కానీ మేము వదిలిపెట్టాం కాంగ్రెస్ పార్టీని. 4,000 రూపాయలు ముసలోళ్ళకి ఎప్పుడు ఇస్తావు? 2,500 ఆడబిడ్డలకు ఎప్పుడు ఇస్తావు? స్కూటీలు ఎప్పుడు ఇస్తావు? తులం బంగారం ఎప్పుడు ఇస్తావు? నువ్వు ఎన్ని డైవర్షన్ గేమ్లు ఆడినా మేము మాత్రం అదే పట్టుకుంటాం. మా ఇష్యూ చిన్నది. మమ్మల్ని అరెస్ట్ చేసుకుంటారా, కేసులు పెడతారా, ఏం చేస్తారా, అదోకే. మేము ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం, వదిలిపెట్టాం. సో మాకు ఎంత విచిత్రం అంటే బ్రదర్, మేమేమో ప్రజల సమస్యలు మాట్లాడతాము, యూరియా గురించి మాట్లాడతాము, గ్రూప్ 1లో జరిగిన సమస్యల గురించి మాట్లాడతాము. ఇది ఏది ఆర్ఎస్ బ్రదర్స్ ఎవరు మాట్లాడరు. వాళ్ళకి కావాల్సింది ఏంది? కేటీఆర్ ఏ కార్లో తిరుగుతున్నాడు. తప్పు చేస్తే కేసు పెట్టిన వద్దంటలేదు, కానీ నేను తప్పు చేయలేదని చెప్తున్నా ఓపెన్గా. ఏందన్న తప్పు చేస్తే ఇద్దరు ప్రభుత్వాల్లో ఉన్నారు కదా, కేంద్రంలో మీరున్నారు, రాష్ట్రంలో వారున్నారు. పెట్టండి, ఏం కేసులు పెడతారో పెట్టండి.